హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళైతే ఈ రుబ్బు రోజు సీజనింగ్ చేసేద్దాము. తీసుకొని చాలా రోజులు అయిందండి, బట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు. మరి పిల్లలు ఉన్నారు కాబట్టి సో ఇవాళైతే చేసేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇదైతే ముందుగా క్లీన్గా వాష్ చేసేసుకుందాము. అంటే స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్తో బాగా రుద్దాలన్నమాట. నేనైతే లిటరల్గా షాక్ అయ్యాను. ఎంత అంటే చూడండి ఎంత బ్లాక్గా వస్తుందో. ఇంత మట్టి ఉంటుందని నేనైతే అనుకోలేదు. సో ఇదైతే బాగా రుద్దేసి ఒక 2 times బాగా వాష్ చేసేసేయాలి. స్టీల్ స్క్రబ్బర్ అయితే బాగా పోతుందన్నమాట. అంటే దానిపైన ఉండే మట్టి, ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు అవన్నీ కూడా స్టీల్ స్క్రబ్బర్ అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీనికి నేనైతే అది రోకలు కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాను. దీని సైజ్ చూసి అది కూడా తీసుకోవాలి. చూడండి ఎంత బ్లాక్గా వస్తుందో, వాటర్ కూడా ఎంత డర్టీగా అయిపోయాయో. సో ఇదైతే ఒక 2 times నీట్గా వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో రైస్ వేసుకొని అంటే కొంచెం నానబెట్టుకోవాలన్నమాట. రైస్ ఒక 10-15 minutes నానబెడితే సరిపోతుంది. రైస్ నానబెట్టుకొని బాగా రుబ్బేయాలన్నమాట. అంటే పిండిలాగా అయిపోవాలన్నమాట, నూక లేకుండా. అంటే కొంచెం ఉన్నా పర్లేదు, ఇలా రుబ్బేసుకోవాలన్నమాట. నాకైతే ఒక 20 minutes పట్టింది రుబ్బడానికి. అంటే నాకు కూడా అలవాట్లేదు, బట్ ఎప్పుడైనా యూస్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. అదిగాక ఇంట్లో రోల్ ఉంటే మహాలక్ష్మి లాగా అంటారు కదా, సో అందుకని తీసుకున్నాను అనమాట. అది కూడా మా ఇంట్లో వీళ్ళు పెట్టించలేదన్నమాట. సో ఇదైతే నీట్గా అదే బియ్యం పిండితోనే ఇలా వాష్ చేసేసుకోవాలి. బియ్యం పిండితో రుద్దితే నీట్గా పోతుందంట, మా మమ్మీ చెప్పిందనమాట, నాకు తెలీదు. సో ఇలా 2 times చేయాలి అని కూడా మా మమ్మీ చెప్తేనే చేస్తున్నాను. దీంతో అయితే బాగా పోతుంది, నిజంగానే చాలా బాగా పోయింది మురికి అంతా. అదే రుబ్బిన బియ్యం పిండితోనే ఇలా కడిగేసుకోండి ఇంకొకసారి. టోటలీ ఒక 3-4 times వాష్ చేయాల్సి వస్తుంది. నాకు లైట్గా జలుబు చేసిందండి, సో నా వాయిస్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి. సో ఇది సెకండ్ టైం రుబ్బుతున్నాను. సెకండ్ టైంకి బియ్యం ఇంకా బాగా నానిపోయాయి అనమాట, త్వరగా అయిపోయింది. ఇది కూడా మంచిగా మెత్తగా అయిపోవాలి. ఫస్ట్ టైం కంటే కూడా సెకండ్ టైం బాగా మెత్తగా అయిందనమాట. సో నెక్స్ట్ అది కూడా వాష్ చేసేసి ఇలా క్లాత్ తీసుకొని వైప్ చేస్తున్నాను. సో దీనికంతా ఆయిల్ రాసేయాలి. ఆయిల్ రాసి ఒక నైట్ అంతా పెట్టేయాలి అట్లే. పాసిబుల్ అయితే ఎండలో పెడితే మంచిది అనుకుంటా. నేను కూడా చాలా సర్చ్ చేశాను, సో ఎండలో పెట్టాలన్నారు. సో ఇక్కడైతే ఇప్పుడు క్లౌడీగా ఉంది, మాకు ఎండ రావట్లేదు. సో నేనైతే ఒక నైట్ అంతా అలాగే పెడదాం అనుకుంటున్నాను. సో మొత్తం దీనికంతా ఇలాగ ఆయిల్ అంతా రాసేయండి. సో మీరు ఇంట్లో కూడా రోల్ ఎంతమంది యూజ్ చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నేను సీజనింగ్ కరెక్ట్గానే చేశానా, లేకపోతే ఇంకా ఏమన్నా స్టెప్స్ ఉన్నాయా నేను మిస్ చేసినవి అనేది కూడా ఎవరికైనా తెలిస్తే కూడా నాకు చెప్పండి. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఫాలో అవుతాను. సో చూడండి ఫస్ట్ దానికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో అసలు. మంచిగా ఆయిల్ రాసేసాను మొత్తము. సో ఇదైతే ఒక నైట్ అంతా అలాగే వదిలేయాలన్నమాట. ఇంకా చూసారు కదండి నా రుబ్బు రోల్ యొక్క సీజనింగ్. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.